ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈవేళ ధ్యానాంశం ఏంటంటే హౌ గాడ్ యూజ్డ్ వాటర్, దేవుడు నీటిని ఏ విధంగా ఉపయోగించుకున్నారు. హౌ గాడ్ యూజ్డ్ వాటర్ ధ్యానాంశం. ప్రార్థన తీసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. నీవు నీటిని ఏ విధంగా ఉపయోగించావో తండ్రి, ఏ ఉపయోగం కొరకు తండ్రి వాటిని చేసావో తండ్రి, ఆ నీటి ద్వారా ఏమి గొప్ప క్రియలు జరిగినాయో తండ్రి వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నా తండ్రి, ఆమేన్. నీళ్ళు మనం దేనికి వాడతామంటే ముందు మనల్ని శుభ్రం చేసుకోవడానికి నీళ్లు వాడుతుంటాం. మనం స్నానం చేస్తాం, శరీరం శుభ్రం అవుతూ ఉంటుంది. ఉదయాన్నే లేచిన వెంటనే ముఖం కడుక్కుంటాం, ఆ నోరంతా శుభ్రం అవుతూ ఉంటుంది. అలాగనే బట్టలు ఉతుక్కుంటాం, అంట్లు తోముకుంటూ ఉంటారు. ఇల్లు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి కడుగుతూ ఉంటారు, ఆ మట్టి మురుకు అంతా పోవటానికి. మనం కార్లు కడుక్కుంటాం నీటి ద్వారా, బైకులు కడుక్కుంటాం, కాళ్ళు కడుక్కుంటాం, చేతులు కడుక్కుంటాం. నీరు శుభ్రం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది, మురికిని మలినాన్ని తీసివేయటానికి ఉపయోగపడుతుంటుంది. అదేవిధంగా నీరు అది మనకి చూడండి, మనం ఎక్కడికైనా సరే మనం అలసిపోయినప్పుడు ముందు వెంటనే చేసేది ఏంటంటే గ్లాసు నీళ్ళు తాగుతాం బయటకు వచ్చినట్టు. మన అలసటను తీర్చుతుంది. ఒక్కోసారి నీళ్లు తాగకపోతే సమస్యలు పడిపోతూ ఉంటారు. ఎండలో నడిచినప్పుడు కానీ, లేదంటే దూరంగా ప్రయాణం చేస్తూ అలసిపోతూ ఉంటాం. మనం ఫస్ట్ చేసేది ఏంటంటే నీళ్లు తాగుతూ ఉంటాం. అది మన దాహాన్ని తీర్చుతుంది, మన శరీరానికి ఒక ఉత్తేజాన్ని ఇస్తుందండి వాటర్. ఇన్ని రకాలుగా వాటర్ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే దేవుడు ఈ వాటర్తో ఏమి చేశాడు, దేవుడు ఈ నీటిని ఏ విధంగా ఉపయోగించారో ఇవాళ మనం చూద్దాం. మనం ఆదికాండం 6వ అధ్యాయం 7-8 వచనాలు, అలాగనే పేతురు రాసిన మొదటి పత్రిక 3:21 చూసినట్లయితే మనకి ఈ విధంగా వ్రాయబడింది. ఏంటంటే, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని ఉందండి ఇక్కడ మనకి. అంటే నీటి ద్వారా రక్షింపబడుతున్నాం మనము. నీటి ద్వారా నశించిపోకుండా మనము రక్షించబడుతున్న మొట్టమొదటి పాయింట్ అండి అది. నీరు ఇంకెందుకు ఉపయోగపడుతుంది? మనం నశించిపోకుండా మనల్ని రక్షిస్తుంది నీరు. ఎలాగ అంటే ఆదికాండము 6వ అధ్యాయం 7-8 వచనాలు కనుక మనం ఒకసారి చదువుకున్నట్లయితే అక్కడ మనకి ఏమని ఉందంటే, ఆదికాండంలోనూ మనకి 6:7 చూసినట్లయితే, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందుచున్నాను అని చెప్తున్నాడండి. అంటే దేవుడు సృష్టించిన మనుషులు పాపంతో నిండిపోయి దేవునికి చోటు ఇవ్వక వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు అనుకున్నాడు, వీరందరినీ కూడా ఏం చేయాలంటే నిర్మూలన చేసేయాలని చెప్పి అనుకున్నాడండి, నాశనం చేసేయాలని చెప్పి అనుకున్నాడు దేవుడు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యాడండి. కేవలం నోవాహు మాత్రమే
దేవుని యందు కృప పొందినవాడు అయి ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనొక్కడే నీతిమంతుడిగా కనిపించాడు గనుక నోవహును రక్షించటానికి, లేదంటే మరలా సృష్టి మరలా చేయకుండా ఒక్కొక్క ఫేర్ మరలా బ్రతికి ఉండటానికి, వాటి ద్వారా సంతానోత్పత్తి కలిగి ఉండటానికి దేవుడు నోవహును వాడ చేయమన్నాడు. ఆ వాడలోకి ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా, జంతువు దగ్గర నుంచి మొదలుపెట్టి, ఆకాశ పక్షి దగ్గర నుంచి మొదలుపెట్టి, ఈ భూమి మీద ఎన్ని రకాలైతే కీటకాలు ఉన్నాయో, జంతువులు ఉన్నాయో, పక్షులు ఉన్నాయో, అవన్నీ కూడా ఒక్కొక్క ఫేరు వాడలోకి రావటం జరిగిందండి. అప్పుడు దేవుడు ఆకాశపు తుమ్ములు విప్పినప్పుడు దేవుని ఎరగనటువంటి వారు, దేవుని విసర్జించినటువంటి వారు, చెడుతనము చేసినటువంటి వారు, వారందరూ కూడా నశించిపోయారండి. అందరూ నశించిపోయారు. నీటి ద్వారా ఏం జరుగుతుందంటే నశించిపోతారండి. నీళ్లు తాగడానికి ఉపయోగపడుతుంటే, వంట చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. నీరు లేకపోతే మనకు మనుగడ లేదు, నీరు లేకపోతే మనకు పంటలు పండవు. చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి నీటి వల్ల. అలాగనే దేవుని మాట వినకపోతే ఆ నీరే మానవులు నశింపజేస్తుంది. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు చూడండి చాలా గ్రామాలు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. మనం గనుక దేవుడు ఎందుకు జలప్రళయాన్ని రప్పించాడంటే, వారి హృదయం యొక్క తలంపు ఎల్లప్పుడూ చెడ్డదని నరులను చేసినందుకు దేవుడు సంతాపపడి ఆకాశపు తుమ్ములు విప్పినప్పుడు 40 పగల్లో 40 రాత్రులు వర్షం కురిచినప్పుడు దేవుని మాట విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ వరద చేత కొట్టుకుని పోయారు, నశించిపోయారండి. అయితే నీతిమంతుడైన నోవహు కుటుంబం మాత్రం రక్షించబడింది. అంటే నీరు దేవుని ఎరిగినటువంటి వారిని రక్షిస్తుంది. పాపం చేయనటువంటి వారిని పాపం నుండి నీరు విడిపిస్తుంది మనిషిని. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు పేతురు అని మాట్లాడుతుంటే, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. అంటే నీటి ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే రక్షించబడుతున్నాము, రక్షణ పొందుతున్నాము. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అలాగనే వాళ్ళ నోవహు ఓడలో ఉన్నప్పుడు ఎలాగైతే మనుషులు రక్షించబడ్డారో, నశించిపోలేదో, అలాగనే ఎవరైతే యేసుక్రీస్తులో బాప్తిస్మం పొందుతారో వారందరూ కూడా రక్షించబడతారని చెప్పి మాట్లాడుతూ, శరీర మాలిన్యమును దేవుడు తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి నుంచి ప్రత్యుత్తరమని మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక రక్షించబడటానికి నీరు దేవుడు వాడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇక్కడ మనం నశింపజేయటానికి దేవుడు ఇక్కడ నీరు ఉపయోగపడింది. అలాగనే నోవహు కుటుంబాన్ని కూడా ఆ నీరు రక్షించినట్లుగా, ఆ నీటి నుండి రక్షించబడినట్లుగా వారు మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవది ఏంటంటే నిర్గమకాండం 14వ అధ్యాయం 26 నుంచి కానీ 26 చూసినట్లయితే మనం అలాగనే నిర్గమకాండం 14:30 కనుక మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందినప్పుడు వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఐగుప్తు సైన్యం వాళ్ళని చుట్టుముట్టేసిందండి. వారు ఎటు వెళ్ళలేక వాళ్ళు అలాగే ఉండిపోయారండి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషేతో గొడవ పడ్డారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవని చెప్పేసి ఇక్కడ చంపడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావు అని చెప్పి వారు మోషే మీద నింద వేసినప్పుడు, మోషే దేవునికి మొరపెట్టినప్పుడు, తండ్రి వెనక శత్రువులు చుట్టుముట్టేస్తున్నారు తండ్రి, ఎర్ర సముద్రం ఉంది ప్రభా, మరి ఎలాగనాయన అంటే నీ చేతిలో ఉన్నది ఏమిటంటే కర్రంటే దాన్ని ఎర్ర సముద్రం మీద పెట్టినాడు, పాయలైపోయిందని గమనించండి. చూడండి, నీరు దేవుని ఎరిగిన వారిని ఎలాగైతే కాపాడుతుందో, దేవుని ఎరగని వారిని ఏ విధంగా నశింపజేస్తుందో అక్కడ చూస్తాం మనం. దేవుని ఎరగని వారిని నశింపజేసినట్లు నీరు మనం చూస్తున్నాం. దేవుని ఎరిగిన వారిని నీరు ఏమీ చేయలేక వారిని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూసినట్లయితే అప్పుడు వారందరూ కూడా ఎప్పుడైతే ఎర్ర సముద్రం పాయలైందో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ సముద్రం గుండా నడిచి వెళ్ళిపోతున్నారు, సంతోషంతో నడిచి వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునిలో ఉన్నటువంటి వాడికి ముందు ఒక భయంకరమైన మరణం లాంటి కష్టం మనకు కనబడుతూ ఉంటుంది, కానీ దానిని అధిగమింపజేసిన తర్వాత గొప్ప సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. మనం అంతవరకు మరణ భయంతో ముందు సముద్రంలో వెళ్ళిపోయినా చనిపోతాం,
వెనక్కి వెళ్తే ఐగుప్తీయులు మనల్ని చంపేస్తారని మరణ భయముతో ఉన్నటువంటి వారిని ఆ మరణ భయం నుంచి విడిపించి దేవుడు సంతోషంగా ఆ సముద్రం పాయలైపోతే ఒక రోడ్డు కింద అలా ఏర్పడిపోయినట్లయితే అలా నడుచుకుంటే నీరు మొత్తం ఎండిపోతే ఆ సముద్రం అడుగు భాగంలో మట్టి ఉంటుంది కదా, ఆ నీసులో నడుచుకుంటూ వెళ్ళిపోయారండి వాళ్ళు. చూడండి, అంటే సముద్రం ఎలా విడిపోయిందండి. అసలు నీరు వీళ్ళు వెళ్ళేంత త్రోవ వరకు కూడా ఒక త్రోవలాగా ఏర్పడిపోయిందండి. ఆ ఇసుక మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారండి వాళ్ళు. అయితే వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదని చెప్పి ఐగుప్తు సైన్యం వారిని తరుముకుంటూ వచ్చినప్పుడు అది వారిని ముంచివేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే శత్రువుల్ని ముంచివేస్తుంది, దేవుని ఎరగినటువంటి వారిని ముంచివేస్తుంది, దేవుని ఎరిగినటువంటి వారిని ఆ నీరు త్రోవ ఇచ్చి కాపాడి అవతలకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాము. గమనించండి, ఇది రెండవ ఉదాహరణ. నీరు వీళ్ళని రక్షించింది, వాళ్ళని ఏం చేసిందంటే వాళ్ళని అక్కడ నశింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ వాడు విషయంలో కానీ ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. వాళ్ళు ఇంకా ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళిపోవాలండి. వాళ్ళు దేవుడు వాగ్దానం చేసినటువంటి వాళ్ళు 40 సంవత్సరాల ప్రయాణం చేసేసి దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రామిస్డ్ ల్యాండ్కి వాళ్ళు వచ్చేయాలండి. ఆ రోజు వెళ్ళిపోవాలంటే యోర్దాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే యోర్దాన్ నది మంచి పోటు మీద ఉందండి. యోర్దాన్ నది ఆ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే చాలా పోటుగా ఉందండి. కానీ ఈ రాత్రికే మీరు అవతలకు వెళ్ళిపోవాలని చెప్పాడు దేవుడు. మరి మరిది ఎలా సాధ్యం ఇది? గమనించండి, అక్కడ నీరు అడ్డుగా ఉంది, మరి ఎలా వెళ్ళాలి? గమనించండి, ఇక్కడ అంటే అవతలకి వెళ్ళాలంటే ఈ నీరు దాటి వెళ్ళాలి మనం. అలాగే మనం పరలోకి వెళ్ళాలంటే బాప్తిస్మం నీటిలో మునిగే మనం వెళ్ళాలి. మనం పరలోకాన్ని గుర్తుపెట్టుకోండి. మనం బాప్తిస్మం పొందకుండా, నీటిలో బాప్తిస్మం పొందకుండా మనం పరలోకి వెళ్ళలేము మనం. అలాగనే వీళ్ళు ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాలంటే ఈ యోర్దాన్ అనేది మంచి పోర్ట్లో ఉందండి. పోర్ట్లో ఉంటే ఎలాగెళ్తాం మనం? చాలా నీరు ఎక్కువగా ఉంటుందండి. పడవ మీద కూడా మనం పోర్ట్లో ఉన్నప్పుడు ప్రయాణం చేయలేము. మనం వదలొచ్చాడు మనం పడవల మీద రేవులు దాటించడండి, ఎందుకంటే కొట్టుకుని వెళ్ళిపోతారని చెప్పేసి. అయితే దేవుడు చెప్పాడండి, ఏం చేయమని చెప్పాడంటే మందసం పట్టుకున్న యాజకులను ముందు నదిలో దిగమని చెప్పాడండి. ఎప్పుడైతే మందసాన్ని మోస్తున్నటువంటి ఆ కేతీయులు ఆ నీటిలో అడుగు పెట్టారో ఆ నీరు వారికి త్రోవ ఇచ్చినట్లుగా వారు అవతలికి ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మనం సరే, నీరు దేవునిలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా కాపాడుతుందో అక్కడ చూసారా, నీరు నోవాహు కుటుంబాన్ని కాపాడింది అక్కడ. అలాగే నీరు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు సైన్యం నుంచి కాపాడిందండి. ఇక్కడ మంచి పోటు మీద ఉన్నా కూడా యోర్దాన్ నది దేవుని మాట చెప్పున దేవుడు ఎవరినైతే ఆ ప్రామిస్ ల్యాండ్కి తీసుకుని వెళ్ళాలని చెప్పనుకున్నాడో ఆ వారు అడుగు పెట్టిన వెంటనే నీరు ఏమైపోయిందంటే వాళ్ళకు త్రోవ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందరూ ఆశ్చర్యపోయింది. ఆ యాజకులు వాళ్ళు ఆ మంచాన్ని మోస్తున్న వాళ్ళు ఆ నీరు యోర్దాను నదిలో పెట్టిన వెంటనే అది ఆరిపోవటం ఒక మిరాకిల్ అని నిజంగా చెప్పుకోవాలంటే. అంటే ఈ విధంగా నీరు ఉపయోగపడినట్లుగా వారి ప్రజల్ని ప్రామిస్ ల్యాండ్కి చేర్చినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే ఇక్కడ నామాను అనే ఒక కుష్ఠరోగి ఉన్నాడండి. సిరియా సైన్యాధిపతి అండి. నామాను అని అతను కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అతను అతని ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఇశ్రాయేలు పిల్ల ఎక్కడికో యుద్ధానికి వెళ్ళినప్పుడు తన భార్యకు సహకారిగా ఉంటుందని చెప్పేసి ఆ ఇశ్రాయేలు పిల్లని తీసుకుని వచ్చేసాడండి నయమాన్ బాసా. అప్పుడు జరిగింది ఏంటంటే తన యజమానుడు కుష్ఠవ్యాధితో బాధపడటం, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళటము ఆ చిన్న బిడ్డ చూసి తన యజమానురాలతో చెప్పింది, అమ్మ నా యజమానుడు ఫలానా చోటుకి వెళ్ళినట్లయితే అక్కడ ఇశ్రాయేల్లో గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఇశ్రాయేల్లోను ఆయన దగ్గర కనుక వెళ్ళినట్లయితే ఆయన తప్పకుండా యజమానుడు నయమవుతాడని చెప్పినప్పుడు నయమాన్ భార్య నయమాన్తో చెప్పిందండి ఇలాగని చెప్పేసి. అప్పుడు చిన్నపిల్ల చెప్పిందని చెప్పి ఏమీ అనకుండా ఈ నయమాన్ ఏం చేశాడంటే రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని షేనారు వస్త్రాలు, వెండి, బంగారము తీసుకొని రథముల మీద ఎలీషా యొద్దకు వెళ్ళాడండి. అతను ఆ చిన్నపిల్ల మాట విని ఇజ్రాయేల్ దేశం వెళ్ళాడు.
వెళ్ళినప్పుడు ఎలీషా తన పనివానితో చెప్పాడండి, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పాడు. అప్పుడు నయమాను కోప్పడి, రథం వెనక్కి తిప్పండి, నేనేమనుకున్నాను, నేను వచ్చిన వెంటనే అతను వచ్చి ఎక్కడైతే నా కుష్ఠవ్యాధి ఉందో దాని చేత్తో ముట్టుకుని అక్కడ స్వస్థపరుతారని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఆయన కనీసం లోపల నుంచి బయటకు కూడా రాకుండా, పైగా వాళ్ళ నీటిలోకి వెళ్ళి మునగమంటాడా, పైగా యోర్దాను నదిలో, మురికి నదిలో మునగమంటాడా, ఇంకా చాలా మంచి కాస్ట్లీ నదులు ఉన్నాయి కదా, అటు ఆ నదుల్లోకి వెళ్ళమనకుండా ఈ మురికి నదిలోకి వెళ్ళమంటాడని చెప్పేసి కోపగించుకుని వెళ్ళిపోతున్నాడండి. నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చి గుర్తుపెట్టుకోవాలి మనం. నరుని కోపం ఎప్పుడూ కూడా దేవుని యొక్క నీతిని నెరవేర్చదండి. కనుక కోపడవాడు తనకు తనకు హాని చేసుకుంటూ ఉంటాడండి. కోపడితే కనుక మనం కోపడకూడదని మనం ఎప్పుడు కూడా కోపం తగ్గించుకోవాలి మనం. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, వెళ్ళిపోతుంటే తన రథాన్ని నడుపుతున్నటువంటి తను మాట్లాడుతున్నా, అయ్యా మనం ఏ పని మీద వచ్చాం, బాగుపడటానికే కదా, అందుకే కదా ఇంత దూరం మనం వచ్చాం. మనం ఆయన ఏం చెప్పాడు, ఆయన యోర్దాను నదిలో మునగమన్నాడు. అదేనా పెద్ద పని, అదేనా పెద్ద పనా? మీరు ఆ నదిలో మంచిది, ఈ నదిలో మంచిదని మీరు మాట్లాడతారంటే మీరు. కనుక వచ్చాం, ఆయన మాట చెప్పాడు, తగ్గుతుందనే కదా చెప్పాడు, నువ్వు మునగమనే కదా చెప్పాడు. అది చేస్తే ఏం పోయింది? ఎందుకు మీరు ఇలా కోపడుతున్నారు? మీరు ఎందుకు రథాలు వెనక్కి తిప్పేయమని చెప్పన్నారు? ఒక్కసారి ఆలోచించి నేను చెప్పినప్పుడు, ఆ కోపంలో ఉన్నప్పుడు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాం మనకు అర్థం కాదండి. కోపంలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడండి. మనం సెట్ అయిన తర్వాత అప్పుడు మంచి ఆలోచనలు చేయాలండి. అది కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత, ఆ కోపం తగ్గిన తర్వాత అతని మాట విని, సరే యోర్దాను నదికి పోనమ్మని చెప్పి అన్నాడు. యోర్దాను నదిలోకి వెళ్ళిన తర్వాత మొదటిసారి ములిగాడు, చూచుకున్నాడు, ఏమీ అవ్వలేదు. రెండోసారి ములిగాడు, చూచుకున్నాడు, ఏమీ అవ్వలేదు. మూడోసారి ములిగాడు, చూచుకున్నాడు, ఏమీ అవ్వలేదండి. అలా 6 సార్లు ములిగాడు, కానీ ఏమీ అవ్వలేదండి. అతనికి ఒకంత నిరాశ నిస్పృహ వచ్చింది. ఆయన ఎలా చెప్పాడు, ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి 7వసారి మునిగినప్పుడు అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయి, అప్పుడే పుట్టిన పసిబిడ్డ దేహం ఎలాగైతే ఉంటుందో అలాగుంటుందండి. ఇక్కడ మనం దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఒక ప్రవక్త మాట విని, అతను అన్యుడైనా కానీ ఒక ప్రవక్త మాట వినటం వల్ల, ఆ చిన్నబిడ్డ చెప్పిన మాట విని ప్రవక్త దగ్గరికి రావటం వల్ల అతను ఆ నదిలో మునగటం వల్ల కలగలేదండి. ఇక్కడ ఆ ప్రవక్త చెప్పిన మాటను బట్టి, ఆ ప్రవక్త దేవుని యొక్క శిష్యుడు గనక, దేవునికి ఇష్టడు గనక దేవుడు ఆ కార్యాన్ని జరిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆ నీరు ఏం చేసిందంటే, అక్కడ ఆ నీటిలో మునగటం ద్వారా అతను ఏం చేశాడంటే బాగుపడ్డాడండి. బాగుపడటమే కాకుండా ఇశ్రాయేలు వంటి దేవుడు ఆకాశం కింద లేడని చెప్తున్నాడు అతను. ఇశ్రాయేలు ఉన్న దేవుడు, నిజమైన దేవుడు ఆకాశం కింద అటువంటి వాడు ఎవరు కూడా లేడని చెప్పేసి అతను చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి దైవజనుడి దగ్గరికి వచ్చినట్లయితే ఆ దైవజనుడు దేవుని గురించి మాటలే చెప్తాడండి. అలాగనే నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లయితే, దైవజనుల సంఘంలో వాక్యాలు చెప్తున్నప్పుడు ఆ వాక్యాలు కనుక నీవు విన్నట్లయితే నీ జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు తెలియజేస్తున్నాడు. అతను మొదట వెళ్ళిపోయాడంటే, అతను అలా వెళ్ళిపోయి ఉంటే అతను రక్షించబడేవాడే కాదండి. కానీ ఆ కుష్ఠవ్యాధి నుంచి, ఎంత భయంకరం కుష్ఠవ్యాధి అంటే, ఆ కుష్ఠవ్యాధి నుంచి బాగుపడ్డాడండి. అతను సంతోషంతో తిరిగి వెళ్ళాడు. ఇశ్రాయేలు దేవుడు, ఆకాశంగా దేవుడికి అందరికీ గొప్పవాడని చెప్పేసి దేవుని గణపరుస్తూ వెళ్ళినట్లుగా మనం ఆ నీటి ద్వారా ఇక్కడ అతను స్వస్థపరిచినట్లుగా, అంటే దేవునికి ద్వారా మనం చూస్తున్నాం. మనం ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటనని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూసినట్లయితే, మొదటి నుంచి కనుక చూసినట్లయితే, ఆయన మార్గమున పోచుండగా, యేసుప్రభు మార్గమున పోచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడ్డాడండి యేసుప్రభు వారికి. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడ పాపం చేస్తున్న, వీడే లేకపోతే వీని కనవారని చెప్పి యేసుప్రభు అని అడిగారండి శిష్యులు. ఆ గుడ్డివాడిని చూసండి. యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకి వీడు గుడ్డివాడిగా పుట్టాడని చెప్పాడండి. దేవుని క్రియలు వీని ద్వారా ప్రత్యక్షం అవటానికి దేవుడు ముందుగా అతను గుడ్డివాడిగా పుట్టించాడని చెప్పాడండి. అతను
ఇంకా ఏమైనా మాట్లాడుతుందంటే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవాలని, రాత్రి వచ్చింది కనుక అప్పుడు ఎవడో చేయలేడని చెప్పేసి, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలోకి వెలుగు ఉన్నానని చెప్పాడు. అంటే వెలుగు అంటే ఏంటి? వెలుగులో అందరూ కూడా సమస్తము తేటగా చూస్తారు. కనుక ఇప్పుడు ఏంటి, ఇతను చీకట్లో ఉన్నాడు గుడ్డివాడు. కనుక యేసు ప్రభు ఉన్నాడు కనుక అతను కూడా ఎటువంటి వాడు ఉండాలి? చూచేవాడు ఉండాలి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాడి కన్నుల మీద బురద పూసి, నీవు శీలోయమని కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. శీలోయమని మాటకు పంపడిన వాడిని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చాడు. చూస్తే ఇక్కడ నీటి ద్వారా అతను చూపును పొందాడు. ఇంతవరకు చీకట్లో ఉన్నాడండి. ఇప్పుడు మనం కూడా బాప్తిసం పొందినంత వరకు కూడా మనము కూడా చీకట్లోనే ఉంటాం. మనం బాప్తిసం పొందిన తర్వాత మనం ఏమవుతామంటే మన వెలుగులోకి వెళ్తూ ఉంటాం. అందుకే అపోస్తుల కార్యములు మార్కు సువార్త 16:15-16, అపోస్తుల కార్యం 2:38 చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడండి? నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడి అని చెప్తున్నాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మీరు సిలువ వేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను లేపాడు, ఇది మీరు అందరూ చూచారని చెప్పినప్పుడు, అయ్యో మేము తప్పు చేస్తాం, ఆయన నిజంగా మాకు మెస్సియా ఆయన మాకు తెలియదని చెప్పినప్పుడు మేమేం చేయాలని చెప్పి అడిగినప్పుడు, మీరు పాప క్షమాపణతో మారు మనసు పొంది బాప్తిసం పొందమన్నప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు. నీటి ద్వారా బాప్తిసం పొంది వాళ్ళ పాపంలో కడుక్కొని దేవుని రాజ్యానికి వారసులు అయ్యారండి. అలాగనే నికోదేమును యోహాను సువార్త 3:1-7 చూసినట్లయితే నికోదేము అడుగుతున్నాడు. నికోదేము యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. యేసుప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలంగానే ఆత్మ మూలంగానే జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళన్నప్పుడు అక్కడ ఆ నికోదేము అతను బాప్తిసం పొంది పరలోక రాజ్యవాసిగా అయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం నోవహు నీటి ద్వారా రక్షించబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రంలో నీటి ద్వారా రక్షించబడ్డారు. అలాగనే యోర్దాను నది భయంకరంగా నీళ్లు పోడుతూ ఉన్నప్పుడు ఆ యాజకులు మనసు మోస్తూ అడుగు పెట్టేప్పుడు అది ఆరిపోయినట్లుగా ప్రామిస్లాడికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. నామాను నీటి ద్వారా అది కుష్టి వ్యాధిని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే ఇక్కడ గుడ్డివాడు కూడా యేసు ఏం చెప్పి ఉమ్ము వేసి బురద మీద ఉమ్ము వేసి దాని కళ్ళ మీద పూసి శిలోయమని కోనేటికి కడుక్కోమంటే అక్కడ స్వచ్ఛపడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి కనుక ఇవన్నీ మన నీటిలోనే బాప్తిసం పొందుతుంది. నీరు శుభ్రం చేస్తుంది, అంతేకాకుండా మన నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. కనుక నీటి ద్వారా ఇన్ని ఉపయోగాలు ఇక్కడ ఉన్నట్లుగా ఈ ప్రసంగం ద్వారా మనకు తెలుస్తుందండి. మనం రక్షించబడేది కూడా నీటి ద్వారా నేను లేకుండా తెలుస్తుంది. కనుక ఇంకెవరిని రక్షణ పొందకపోతే నేడు యేసుకు దేవుని కూడా ఒప్పుకొని రక్షించబడి ఆ నియమాన్ని సంతోషంగా ఎలాగైతే వెళ్ళాడో, ఆ గుడ్డివాడు ఆ చీకటిలోంచి వెలుగులోకి ఎలాగైతే వచ్చాడో, మనం కూడా చీకటిలోంచి వెలుగులో ప్రభుతో కలిసి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. నీటి ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తండ్రి. అవి నీటి ద్వారా ఎటువంటి కార్యాలు నీవు చేస్తావో తండ్రి మేము తెలుసుకున్నాం ప్రభు. కనుక అనేక విషయాలు తెలుసుకున్నాం. కనుక నీరు శుభ్రం చేస్తుంది, నీరు రక్షిస్తుంది ప్రభా. అలాగే నీరు దాహం తీర్చుతుంది తండ్రి. అలాగే నీరు సంతోషాన్ని ఇస్తుంది. కనుక నాయన ప్రభా, మేమందరం కూడా నీవు ఇచ్చిన జలాలను ఉపయోగించుకున్న ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా రక్షించబడాలి తండ్రి. నమ్మి వాసు రక్షించబడతారని బాప్తిసం నీళ్ళలో పొందుతున్నారు కనుక నాయన ఆ నీళ్ళలో ఏమీ లేదు కానీ క్రీస్తు నామములో ఉన్న శక్తి, ఆ రక్తము ఆ మనిషిని పాపం నుండి కడుగుతుంది. కనుక మేమందరము కూడా తండ్రి పరలోక రాజ్యవాసులుగా ఉండటానికి, అలాగనే తండ్రి సంతోషంతో మేము జీవించడానికి నీళ్ళు సహకరించినట్లుగా మేము చూస్తున్నాం. కనుక ఆ సంతోష జీవితంలో మేము ఎల్లప్పుడూ జీవించేలా చేయమని యేసు క్రీస్తుడు నా తండ్రి ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.